హైదరాబాద్లో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ ప్రారంభమైంది. మోతీనగర్లో ఇందిరమ్మ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ను ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పాల్గొన్నారు. ముందుగా 12 ప్రాంతాల్లోని ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు. ఇవాళ ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్, అసెంబ్లీ, గాంధీభవన్, ఉస్మానియా హాస్పిటల్, లిబర్టీ సర్కిల్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, మియాపూర్, యూసఫ్గూడ, బోరబండ, యూసఫ్గూడ వార్డ్ ఆఫీస్ దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయి. క్యాంటీన్లలో ఉదయం 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 5 రూపాయలకే భోజనం అందించనుంది. ఇందిరమ్మ క్యాంటీన్లలో 6 రోజుల పాటు బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. ఇడ్లీ, ఉప్మా, మిల్లెట్ ఉప్మా, పూరి, పొంగల్ ఇవ్వనున్నారు. ఆదివారం క్యాంటీన్లకు సెలవు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్ దగ్గర ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ క్యాంటీన్లో 5 రూపాయలకే బ్రేక్ఫాస్ట్ అందించనున్నారు. ఈ ప్రోగ్రామ్ ను లైవ్ లో చూద్దాం. హైదరాబాద్ లో దాదాపు 60 సెంటర్లను ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా దాదాపు 12-13 కోట్ల ఖర్చు అయింది. అన్ని కూడా కొన్ని ప్రభుత్వ స్థలాల్లో పర్మనెంట్ కడతా ఉన్నాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా కొంత సౌకర్యంగా ఉండాలనేటువంటి మినిమం ఫెసిలిటీస్ కలగజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా పేద ప్రజలకు సంబంధించి ఆ ఇందిరమ్మ ఆలోచన ప్రకారంగా అందరూ బాగుండాలనే ఆలోచన కొంచెం నడుస్తుందనే మాట మనం చేస్తా ఉన్నాం. ఇలా ఇప్పుడే అన్న చెప్పినాడు, తెలంగాణ మొత్తం మీద మహిళా సంఘాలకు సోలార్ ప్లాంట్లు ఇస్తా ఉన్నాం, ఇందిరమ్మ క్యాంటీన్లు ఇస్తా ఉన్నాం. అదేవిధంగా వాళ్లకు కొత్తగా ఆర్టీసీ సంస్థల బస్సులు ఫ్రీగా తిరగడమే కాదు, ఆర్టీసీ బస్సులను కూడా వాళ్ళతోటి కొనిపించి బస్సు ఆర్టీసీ కిరాయి తీసుకొని వాళ్ళకు పైసలు ఇస్తూ ఉంది. ఈ విధంగా అనేక రకాల కార్యక్రమాలు, సోలార్ ప్లాంట్లు కాదు ఇంకా రకరకాల వాళ్ళకు కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇటీవల నిర్ణయం తీసుకున్నాం. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, కలెక్టర్ గారు, మెక్మా అధికారులతో సమావేశం పెట్టుకొని హైదరాబాద్లోని మహిళా సంఘాలు కొంత ఆర్గనైజేషన్ పరంగా కొంతమంది సభ్యులుగా లేనటువంటి సంఖ్య తక్కువ ఉంది. సభ్యులందరినీ 16 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల దాకా మహిళలందరూ సభ్యులు కావాలని ఈ పండుగ పూట హైదరాబాద్ మహిళల అక్క చెల్లెలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సంఘంలో చేరితే ఏమొస్తుంది? సంఘంలో చేరితే మీ అవసరానికి బయట 10 రూపాయలకు వడ్డీ తెచ్చుకునే కాడ వడ్డీ లేకుండా సంఘంలోనే అప్పు తెచ్చుకునే హక్కు ఉన్నది. సంఘం ద్వారా ఇటువంటి క్యాంటీన్ పెట్టుకునే హక్కు వస్తుంది. సంఘం ద్వారా హైదరాబాద్కు ప్రత్యేకించి కోటా కేటాయించి ఆర్టీసీలో హైదరాబాద్ నుంచి కూడా మీ విజ్ఞప్తి మేరకు మహిళా సంఘాలతో బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీలో కిరాయి తీసుకోవడానికి కూడా మరి ప్రతిపాదనతో ముందుకు పోతామని మరో సందర్భంగా మనం చెప్తారు. ఇవన్నీ కూడా ఇంట్లో ఇల్లాలు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది అన్నట్టుగా, తెలంగాణ మహిళలు బాగుంటే తెలంగాణ రాష్ట్రం బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో పోయే ఈ సందర్భంలో తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పాటై తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు, దీర్ఘకాలిక అభివృద్ధి కార్యక్రమాలు, అన్ని రకాల సాంకేతిక విప్లవంతో పాటుగా అన్నిట్లో ముందు అగ్రభాగాన నిలబడి పోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంది. కొద్దిగా మీ అందరూ ఇంతమంది అనే చెప్పిన జీతాలకు సంబంధించి వాస్తవంగా నేను ఎవరు బ్లేమ్ చేస్తలే. అత్తా ఉంది, కొత్త కోడలు వచ్చేటప్పటికి ఖజానంతా ఖాళీ చేసిపోతే కోడలకు ఆలోచన బాగుంది, కానీ గల్లా పెట్టే చూస్తే ఖాళీంది, పాపం ఏం చేయాలి అన్నట్టుగా మా పరిస్థితి ఉంది. తప్పకుండా అయినప్పటికీ కూడా తెలివిగల కోడలుగా, తెలివిగల ప్రభుత్వంగా, కాంగ్రెస్ అనుభవపూర్వక ఉన్నటువంటి ప్రభుత్వంగా అన్ని రకాలకు ఎక్కడ ఇబ్బంది రాకుండా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మీ పట్ల కూడా మాకు సానుకూలత ఉన్నది. మీరంతా ఇలా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను, హైదరాబాద్ పరిశుభ్రంగా ఉంచే విధంగా, హైదరాబాద్ సంబంధించి ఎవరికైనా ఇబ్బంది కలగకుండా రాత్రైనా పగలైనా పండుగ అయినా పబ్బమైనా కష్టమైన మీ యొక్క శ్రమ వల్ల ఇలా హైదరాబాద్ బాగుంది అనే పేరు వస్తుంది. మీకు సంబంధించి ఎక్కడ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కొంత ఓపికగా దయచేసి మీ అందరూ కూడా ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన కొద్ది కూడా ఉన్నాం. ఏ విధంగా అని ఆలోచన చేస్తూ ఉన్నాం. మీరు పనిచేసేది ఖైరతాబాద్ అయితే పోయి కొల్లూరులో ఇల్లు ఇస్తే లాభం లేదు, ఖైరతాబాద్లోనే ఎట్లా ఇల్లు ఇవ్వాలి అనే ఆలోచన కొద్ది ప్లాన్ చేస్తున్నామనే మాట మనం చేస్తూ మరొక్కసారి హైదరాబాద్లో ఉన్నటువంటి ఉపాధి ఉద్యోగం చేసుకునేటువంటి సామాన్యులంతా పెద్దలు కూడా నిరసొచ్చి, కానీ నామోషి ఫీల్ అయితే అట్లేం లేదు. అందుకే ఇలా మేమందరం కూడా ఇక్కడనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చినాం. ఇది హైజెనిక్ల హరిరామ హరే కృష్ణకు సంబంధించిన సంస్థ. లక్షల మందికి రోజు ఇటువంటి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేస్తారు. కాబట్టి తప్పకుండా మీ అందరికీ మరొక్కసారి పండుగ పూట ఇందిరమ్మ క్యాంటీన్ల పేరు మీద జరుగుతున్న ఈ ప్రారంభోత్సవంలో
పాల్గొనేటువంటి అవకాశం వచ్చింది పెద్దలందరితోటి. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. ప్రభుత్వం పెద్దలందరూ ముఖ్యమంత్రి గారితో పాటు అధికారులందరూ కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తూ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. సార్ ఇప్పుడు మన గౌరవ మంత్రివర్యులు పరిచే ఇప్పుడు క్యాంటీన్ ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది.